సందీప్ రెడ్డి వంగయ్య గారు, ప్రభాస్ గారు ఓపెన్ థియేటర్‌లోకి ఎళ్ళేసి పబ్లిక్ థియేటర్‌లోకి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటి పదం విపరీతంగా జనాల్లోకి ఇంకింది. పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా జనాల్ని థియేటర్ల వైపు మూవ్ చేసేటువంటి కంటెంట్‌తో మనం వెళ్ళాలి. ప్రభాస్ గారు ఎక్కడికి కదలరు అనేది రాజమౌళి గారు, ఎన్టీఆర్ గారు, రామచంద్ర గారు మాట్లాడుకున్నప్పుడు పంచులు పడ్డాయి. ఏది అడ్మైర్ చేసింది వీళ్ళని అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి కానీ దానికి సంబంధించినటువంటి ప్రాక్టికల్‌గా ఇప్పుడు జనాలు విపరీతంగా కనెక్ట్ అయిపోతున్న సినిమా 'దురంధర్'. కొట్టి తీరాలి. 2,500 కోట్ల వసూళ్లు చేయాలి మనం. భరద్వాజ గారు నిన్న ఒక పిక్ వైరల్ అవుతుంది నిన్నటి నుంచి. సందీప్ రెడ్డి వంగయ్య గారు, ప్రభాస్ గారు ఓపెన్ థియేటర్‌లోకి ఎళ్ళేసి పబ్లిక్ థియేటర్‌లోకి 'దురంధర్' సినిమా చూశారు. ప్రభాస్ గారు ఎక్కడికి కదలరు అనేది రాజమౌళి గారు, ఎన్టీఆర్ గారు, రామచంద్ర గారు మాట్లాడుకున్నప్పుడు పంచులు పడ్డాయి. అవును. అసలు జనాల్లోకి రాడు ప్రభాస్ గారు. అట్లాంటిది 'దురంధర్' సినిమా థియేటర్‌కి వెళ్ళి చూడటానికి కారణం ఏంటి? ఆ ఇంపాక్ట్ ఏంటి పరిస్థితి? ఎందుకు బలవంతం పెట్టాడు సందీప్ రెడ్డి వంగ అనేది డిస్కషన్ పాయింట్. అంటే ఇప్పుడు ప్రతి సినిమా కూడా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటి పదం విపరీతంగా జనాల్లోకి ఇంకింది ఇప్పుడు. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కలిగించటం కోసం మనం సినిమాలు తీస్తున్నాం. తద్వారా థియేటర్లను బతికిస్తున్నాం, సినిమాని బతికిస్తున్నాం. పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా జనాల్ని థియేటర్ల వైపు మూవ్ చేసేటువంటి కంటెంట్‌తో మనం వెళ్ళాలి అని కొంచెం ప్రతి ఎమోషన్ని నెక్స్ట్ లెవెల్‌లో తీసుకెళ్ళి ప్రొజెక్ట్ చేస్తున్నారు. జనాల్ని విపరీతంగా ఎమోషనలైజ్ చేస్తున్నారు. అలాగే థియేటర్‌లో తెర మీద నడుస్తున్నటువంటి బొమ్మకి రియాక్షన్స్ ఏ మోతాదులో నడుస్తోంది, ఎలా కనెక్ట్ అవుతున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది ఒక ప్రాక్టికల్ అంటే థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అనేది వీళ్ళు గదుల్లో కూర్చొని డిజైన్ చేయటం ఓకే. కానీ ఏ సన్నివేశానికి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది ప్రత్యక్ష అనుభవం పొందటం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఇది ఈ రోజున వీళ్ళిద్దరూ వెళ్ళి కనిపించారు అక్కడ. 'స్పిరిట్' అనేటువంటి మూవీ ప్రస్తుతం ప్రొడక్షన్‌లో ఉంది. అదే 'స్పిరిట్' చేస్తున్నారు. ప్రభాస్ గారిని తీసుకెళ్ళటానికి సందీప్ రెడ్డి వంగ వ్యూహం ఏంటి అదే దీని అంటే వెనక? థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కలిగించటం అనేది మనం మాట్లాడుకుంటున్నాం కానీ, దానికి సంబంధించినటువంటి ప్రాక్టికల్‌గా ఇప్పుడు జనాలు విపరీతంగా కనెక్ట్ అయిపోతున్న సినిమా 'దురంధర్'. అవును. వాళ్ళు 2000 క్రోర్ దిశగా మూవ్ అయ్యి వెళ్ళిపోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఏ సన్నివేశాలకు జనాలు ఎక్కువ ఎక్సైట్ అవుతున్నారు, టెక్నిక్‌గా లేకపోతే కంటెంట్‌గా దేనికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా హీరోలకి, డైరెక్టర్లకి కూడా ఉంటుంది. ఇది స్టడీనే. కేవీ రెడ్డి గారు ఆయన కథ అనుకున్న తర్వాత కొంతమందిని కూర్చోబెట్టి సమాజంలో అన్ని సెక్షన్స్ నుంచి ఒక్కొక్కళ్ళని తీసుకుని వాళ్ళందరినీ కలిపి ఒక చోట కూర్చోబెట్టి కథ చెప్పేవాడు వాళ్ళు. చెప్పి వదిలేసేవాడు వాళ్ళని. వదిలేసి ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి అందులో ఒకడిని పిలిచి, నేను ఆ రోజు నీకు చెప్పిన కథను మళ్ళీ నాకు చెప్పు అనేవాడు. అది చెప్పేటప్పుడు వాడు ఏమి కలిపాడు, ఏమి వదిలేశాడు, వేటిని ఎక్కువ ఎంబోజ్ చేశాడు అనేది నోట్స్ రాసుకునేవాడు ఆయన. రాసుకుని ఏ సెక్షన్ వాళ్ళు ఈ కథకి ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది దానికి సంబంధించి ఒక డీటెయిల్డ్ స్టోరీ వచ్చేది ఆయనకి. వచ్చిన తర్వాత దీన్ని పరిగణనలోకి తీసుకుని మళ్ళీ స్క్రిప్ట్లో కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. పైగా 1000 కోట్ల లెవెల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు సినిమా అనేది. బడ్జెట్ చాలా విపరీతంగా పెరిగిపోతుంది. చాలా రెస్పాన్సిబిలిటీ పెరుగుతోంది దాంతోపాటు ఇద్దరి మీద, హీరో మీద, డైరెక్టర్ మీద కూడా రెస్పాన్సిబిలిటీ గతంలో ఉన్నట్టు లేదు. ఇంత బాధ్యతని మనం సస్టైన్ చేస్తోంది ఎవరిని పునాదిగా పెట్టుకుని, ప్రేక్షకుడిని పునాదిగా పెట్టుకుని. కాబట్టి ప్రేక్షకుడి తాలూకా హృదయాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ వీళ్ళు కూడా పొందాల్సి ఉంటుంది. ఇక్కడ స్టడీనే. ఈ స్టడీ రకరకాలుగా జరుగుతుంది. కొంతమంది డైరెక్టర్లు రహస్యంగా ఈ థియేటర్లో ఉండేటువంటి తలుపుల దగ్గర ఉండే స్క్రీన్స్ చాటున నిలబడి ఆడియన్స్ ఫేసెస్ చూస్తూ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ మొహాల్లో మెరుపులు కనిపిస్తున్నాయి క్యాలిక్యులేషన్స్ చేసుకుని, ఆ మెరుపులు మన సినిమాల్లో ఫర్దర్గా ఎలా కొనసాగించాలని డిజైన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది డైరెక్టర్లు వాళ్ళు ఇంటర్వ్యూల్లో చెప్పిన అంశాలే ఇది. కనుక ఇదొక స్టడీ ప్రోగ్రామ్. ఈ స్టడీ టూర్ చేయటం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఇప్పుడు వీళ్ళిద్దరూ చేశారు. దీని తాలూకా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? రెండోది 'దురంధర్' సినిమాలో హీరో క్యారెక్టరైజేషను
అలాగే దాన్ని నడిపిన తీరు, దాన్ని డిజైన్ చేయటంలో డీటెయిల్స్ వర్కౌట్ చేయటము, దాన్ని విపరీతంగా రూటెడ్గా తీసుకెళ్ళటము, ఇలాంటి అంశాల్లో ఈ డైరెక్టర్ మీద సందీప్ ప్రభావం ఏమైనా ఉందా అనే చర్చ కూడా జరిగింది. ఇప్పుడు నేరుగా ఈయనే వెళ్ళి కూర్చుని ఆ సినిమా చూడటం, ఆ చూడటంతో ఇప్పుడు ఆదిత్యధర్కి సంబంధించి ఆయన ఎలా తీసాడు, రామ్ గోపాల్ వర్మ గారు విపరీతంగా మాట్లాడాడు. అవును. ఈ సినిమా గురించి మాత్రమే కాదు, ఆయన సందీప్ గురించి కూడా మాట్లాడాడు. యానిమల్ టైంలో క్యారెక్టర్ మీద విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేయటం అనే స్టైల్ని ఆయన ఇష్టపడుతున్నాడు వర్మ గారు. అందుకని అసలు ఏమిటి దీని వెనకాల ఉన్నటువంటి వ్యవహారం అనేది తన హీరోతో కలిసి కూర్చుంటే తను చేస్తున్నటువంటి ప్రాజెక్టుకి డెఫినెట్గా ఈ స్టడీ ఉపయోగపడుతుంది. అదే ఇప్పుడు వాళ్ళ అంచనా దురంధర్ని మించాలి, దురంధర్ని కొట్టాలి టార్గెట్. ఎవరికైనా అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఆ Spirit. మార్కెట్లో ఉన్నాడు ప్రభాస్, అదే. ఆ మార్కెట్లో ప్రభాస్ ఉన్నాడు, సందీప్ ఉన్నాడు. కాబట్టి ఆ మార్కెట్లో ఉండటం అంటే కేవలం మార్కెట్లో ఉండటం కాదు, అక్కడ ఒక శబ్దం చేయాలి. ఆ శబ్దం చేయాలంటే ఏం జరగాలి అనేది వాళ్ళు మార్కెట్ స్టడీ కూడా ఉండాలి, ఆ అబ్జర్వేషన్ ఉండాలి. ఉన్నప్పుడు ప్రాపర్గా వెళ్తుంది సినిమా. అందుకని ఈ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రేక్షకుడికి వీళ్ళు కలిగించడం కాదు, వీళ్ళు కూడా అనుభవం పొందాలి. పొందినప్పుడు కంటెంట్లో ఆ ఇది కనిపిస్తుంది. సో రెగ్యులర్గా ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వటము, సమాజంలో మారుతున్న పరిస్థితులు, వాటి మీద ఒక అవగాహన, ఏ ఏ అంశాలకి జనాలు ఎక్కడ రియాక్ట్ అవుతున్నారు, ఏ సెక్షన్స్లో ఏ రియాక్షన్స్ పండుతాయి, మన సినిమాకి ఆడియన్స్ ఎవరు, వాళ్ళని మెప్పించడం కోసం మనం నింపాల్సిన అంశాలు ఏమిటి అనేది ఒక సామాజిక అధ్యయనం అనేది డెఫినెట్గా సినిమా వాళ్ళకు ఉండి తీరాలి. దీనికోసం రకరకాల ప్రయోగాలు చేసేవాళ్ళు. అన్ని క్లాసుల్లోనూ కూర్చుని మారువేషాల్లో ఏ క్లాసులో ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది అబ్జర్వ్ చేసిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. రహస్యంగా వెళ్ళి కూర్చుని మధ్య మధ్యలో ఇంటరాక్ట్ అయ్యి ఏంటి పరిస్థితి, సినిమా ఎలా ఉంది అని అడిగి కనుక్కుని తర్వాత షోకి ఇంకో క్లాసులో నేల క్లాసులో కూర్చుని వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని, ఇవి ఆల్రెడీ సినిమా బయటకు వచ్చేసిన తర్వాత ఇంక దాన్ని చేయగలిగింది ఏమి ఉండదు. దీని తాలూకా జ్ఞానం నెక్స్ట్ ప్రాజెక్టుల మీద ఉపయోగపడుతుంది. ఇప్పుడు అలా వెంటనే సినిమాలు చేసే పరిస్థితి కాదు. సో రన్ అవుతున్నటువంటి పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి పబ్లిక్ రియాక్షన్, మీడియా రియాక్షన్, అలాగే పబ్లిక్లో అన్ని సెక్షన్స్ తాలూకా రియాక్షన్స్, ఇవన్నీ స్టడీ చేయటం అనేది అవసరం. ఆ అవసరాన్ని గుర్తించి వీళ్ళు థియేటర్కి వెళ్ళి కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు, అసలు ఏది అడ్మైర్ చేసింది వీళ్ళని అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇది రెగ్యులర్గా చేయవలసిన పనే చేశారు అంతే, అంతకుమించి ఓకే. ఇది ఒక విచిత్రమైన అంశంగానో లేకపోతే దురంధర్ అనే సినిమా మీద ఇంపాక్ట్ దాన్ని క్రాస్ చేయటం కోసము, క్రాస్ చేయటం అనేది ఖచ్చితంగా అవసరమే. బీట్ చేయకపోతే ఇంకెందుకు అక్కడ, వాళ్ళు కొట్టి తీరాలి. 2500 కోట్ల వసూళ్లు చేయాలి. మనం స్పిరిట్ అని అనుకోకపోతే, వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళకపోతే, ఆ ఆలోచనలోకి వెళ్ళకపోతే, వాళ్ళని వాళ్ళు ఉత్సాహపరుచుకోకపోతే జనాలు ఎలా ఉత్సాహపరుస్తారు? సో ఇది వాళ్ళ స్టడీలో భాగంగానే వెళ్ళారు, క్యాజువల్ విజిటే. ఓకే. ఇలా చాలా చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద బడ్జెట్లు హ్యాండిల్ చేయాలంటే ఖచ్చితంగా విపరీతమైన హోంవర్క్ అయితే జరగాలి. మార్కెట్లో ఏం జరుగుతుందని ఏంటి అన్నీ సబ్జెక్ట్ వైజ్గా ఏ సినిమాలు ఆడుతున్నాయి, ఎందుకు ఆడుతున్నాయి, ఎందుకు వస్తున్నారు థియేటర్లకు జనాలు, ఆడియన్స్ అనే దాని మీద ఒక అబ్జర్వేషన్ ఖచ్చితంగా ఉండి తీరాలి. అంటే కొన్ని సినిమాలకి ఒక సెక్షన్ రియాక్ట్ అవుతుంది, ఇంకో సెక్షన్ పట్టించుకోదు. ఆ మధ్యకాలంలో తెలుగులో బేబీ అనే సినిమా వచ్చింది. దానికి మేల్ యూత్ మాత్రమే థియేటర్లో కనిపించారు, ఫిమేల్ యూత్ కనిపించలా. అంటే దాని తాలూకా కంటెంట్ ప్రభావం. అలా చాలా ఒక్కొక్క సినిమాకి ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ వస్తారు. కానీ ఇలాంటి సినిమాలకి టోటల్ అన్ని సెక్షన్స్ కదలాలి. ఈ అన్ని సెక్షన్స్ కదలాలంటే ఖచ్చితంగా అందరికీ సంబంధించిన అంశాలు దానిలో బలంగా చెప్పాలి. ఇది తెలుసుకోవటం కోసం వాళ్ళు థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నారు అనేది వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ.